తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువు గారు, సో మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషులు ఏళ్నాటి శని ప్రభావం ఉంది. అలాగే ద్వాదశ స్థానం నందు రాహు సంచారం వల్ల, అలాగే 4వ ఇంట గురు సంచారం వల్ల కొన్ని పనులు అవ్వకుండా చిక్కులు నష్టాలు ఏర్పడతాయన్నమాట. అందువల్ల మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాలు చేయొద్దు, ఎవరికి డబ్బులు అప్పివ్వద్దు. అలాగే ఎవరికి కూడా నేనున్నాను అని చెప్పి సలహా చెప్పి మీరు వారి దగ్గరికి వెళ్ళవద్దు. ఎందుకంటే గ్రహ ప్రభావాలు బాగోలేదు కాబట్టి మీనరాశి వారు వ్యక్తిగతంగా అంటే సెల్ఫిష్గా ఉంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీరు గడపవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకని మీనరాశి వారు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సంవత్సరం. మీనరాశి వారికి మీరు చెప్పే పరిహారం ఏంటి? మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి భాగంలో ఉండాలి అంటే అమ్మవారు నిమిషాంబిక అమ్మవారు ఉంటుంది. నిమిషాంబిక అమ్మవారు అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అమ్మవారి యొక్క ఛాయాచిత్రాన్ని అరచేతి ప్రమాణంలో చక్కగా ఇంటికి ఒక కలర్ జిరాక్స్ చేసుకుని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో రోజూ కూడా నిరాశపడకుండా నిమిషాంబిక అమ్మవారికి మీనరాశి వారు పూజలు పునస్కారాలు చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో భూతంకరి అనే ఒక చెట్టమ్మాది, దాని పేరు భూతంకరి. ఆ చెట్టుని ప్రత్యేకంగా నర్సరీ నుంచి తెచ్చుకుని ఇంటి ఆవరణలో మీరు వేసి పెంచుతూ ఉంటే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. అలాగే శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ ఒక కొబ్బరి మొక్క, అరటి మొక్క, అలాగే మామిడి మొక్క ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కొని మీకు వీలైనప్పుడల్లా మీ పిల్లల చేత ఇప్పించవచ్చు. మీ నాన్నగారు అమ్మగారు ఉంటారు పెద్దవారు, వారి చేత అయినా సరే దానాలు చేయండి దేవాలయంలో. ఇలా చేయడం వల్ల అక్కడ వేసినటువంటి వృక్షాలు ఎలా అభివృద్ధి అవుతాయో మీ కుటుంబాలు కూడా అలాగే అభివృద్ధి సాధిస్తాయి. సో మీనరాశి వారికి మీరు ఉపదేశించే మంత్రం ఏంటి గురువుగారు? మీనరాశి వారికి చక్కటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అలాగే రాసుకోండి. రోజు కూడా నిరాశపడకుండా జపాన్ని చేయండి. ఓం మీనరాశి వారికి ఉపదేశం చెప్తున్నాను. ఓం వామాయై నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం వామాయై నమః అనే మంత్రాన్ని చక్కగా 108 సార్లు నిరాశపడకుండా రోజు కూడా జపం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించండి. చివరిగా యంత్రం ఎలాంటి యంత్రాన్ని సూచిస్తారు? మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండాలి అంటే మా కాలభైరవ శక్తిపీఠంలో అద్భుతమైనటువంటి యంత్రం ఉంటుందన్నమాట. ఆ యంత్రం మీద మనం ఎటు నుంచి ఎటు టోటల్ కూడినా కూడా 15 నెంబర్ వస్తుందన్నమాట. ఆ యంత్రంలో ఆ అంకెలు ఉంటాయన్నమాట. అంటే ఇది న్యూమరాలజీ, ఒక పక్క బీజాక్షరాలు ఉంటాయి. అటువంటి యంత్రాన్ని మేము సిద్ధం చేసి ఉంచాం. చక్కగా మీరు ఆ యంత్రాన్ని వరప్రసాదం కింద పొంది అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా మీ అందరికీ కూడా ఈ సంవత్సరం కలగాలని చెప్పి సూచిస్తున్నాము. శుభమస్తు. చాలా చక్కటి విషయాలను మాతో పంచుకున్నారు గురువుగారు. అలాగే ఈ ప్రతి ఒక్క రాశుల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సందేహాలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కొన్ని నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్పేస్తారు? ఇప్పుడు మనం కలియుగంలో ధర్మం ఒక పాదం మీదకి వచ్చేసింది దయచేసి. అందువల్ల మన హిందువులంతా కూడా సామరస్యంగా మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ సాటి హిందువుల్ని రక్షించుకుంటూ మనం మత సామరస్యంతో చక్కగా ఎదరికి వెళ్తూ ఉంటే మన ధర్మాన్ని ఖచ్చితంగా ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిలిటరీలో ప్రతి జవాను ఎలా ఉన్నాడో మనం కూడా అదే రకంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. అలాగే అతి త్వరిత కాలంలో
మేము ఢిల్లీ ప్రధానమంత్రి గారైనటువంటి మోదీజీ గారిని కలవబోతున్నాం. ఎందుకంటే హిందుస్థాన్ అని చెప్పి ప్రకటన చేసేంత వరకు మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ మేము చెప్పుకుంటాం ఆయనతోటి. దాంట్లో భాగంగా మేము ఇప్పుడు అతి కొద్ది సమయంలో రాజాసింగ్ గారిని కూడా కలవబోతున్నాము. మేమంతా కలిపి హిందుస్థాన్ అని చెప్పి భారతదేశాన్ని వారు ప్రకటించేంత వరకు కూడా మాకు వారికి మా మనవి ఢిల్లీలోనే ఉండి సామరస్యంగా వారికి తెలియజేస్తాం. అందువల్ల హిందువుగా పుట్టినందుకు హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పి మీ అందరికీ ఉపదేశాన్ని ఇస్తున్నాను. అలాగే మా ఆశ్రమం చక్కగా జీడిమెట్ల షాపూర్ నగర్లో సుభాష్ నగర్ ఉంది. అక్కడ ఫాక్స్ సాగర్ అంటారు, అది ల్యాండ్ మార్కు. అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు, ఆమె సప్తశృంగి అంటారు. అంటే ఒక శివలింగం మీద 11 అడుగుల శివలింగం మీద రాజరాజేశ్వరి అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. అలా మనకి 50 శక్తిపీఠాలు భారతదేశంలో ఉన్నాయి, దక్షిణ ఉత్తర భారతదేశాల్లో. ఇప్పుడు ఈ జీడిమెట్లలో ఫాక్స్ సాగర్ దగ్గర ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారు సప్తశృంగిగా వెలసి ఉంది. చక్కగా భక్తులంతా సావకాశం చేసుకుని ఇక్కడికి వచ్చి అమ్మవారికి 21 ప్రదక్షిణాలు చేసుకుని, అలాగే వరవీర అభయాంజనేయ స్వామి, అయ్యప్ప క్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులంతా కూడా సావకాశం చేసుకుని పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మేము మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా అక్కడ ఓం అనాథాశ్రమాన్ని మేము ఇప్పుడు కొత్తగా నిర్మించబోతున్నాము. దానికి కూడా భక్తులు మీకు శక్తి కొలది విరాళాలన్నీ కూడా సమర్పించి మానవ సేవే మాధవ సేవ అనిపించుకునేలాగా మీరందరూ కూడా భగవంతుని కృపకి పాత్రులవుతారని చెప్పి మనవి చేస్తున్నాం. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.